హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ bootcamp. ఈరోజు డే 8 కదా. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఇప్పటి నుంచి ఒక మెయిన్ ప్రోగ్రామింగ్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఇప్పటివరకు చెప్పాలని జస్ట్ మనం బేసిక్సే తెలుసుకున్నట్టు మనకి బేసిక్సే తెలుసుకున్నాం. సో ఈ ఈ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్స్ ఆర్ ద రీయూజబుల్ కాంపోనెంట్స్. ఓకే, ఫంక్షన్స్ ఆర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి యూజ్ మెనీ టైమ్స్ యాజ్ వీ వాంట్. అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే, ఒక పర్టికులర్ కోడ్ని మనం రాసి అదే కోడ్ని ఎంటైర్ ప్రోగ్రాంలో మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆ కోడ్ అంతటిని కూడా మరొకసారి మనం రాయని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా మనం చాలా ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేసాం. ఓకే, ఒక నిమిషం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కోర్స్ మనం చాలా ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసామన్నమాట. అందులో మనం చెప్పుకోదగ్గది ఈ ప్రింట్ అనే ఒక ఫంక్షన్. సో మనం దీన్ని ప్రింట్ నేను ఫంక్షన్ అనే ఎందుకు అంటున్నాను, ఈ ప్రింట్ని దీన్ని నేను ఏదైనా వేరే పేరు పెట్టానో పిలవచ్చు కదా, దీన్ని పర్టికులర్గా ఫంక్షన్ అని ఎందుకు పిలుస్తున్నానంటే, ఈ ప్రింట్ అనేది ఆల్రెడీ ఒకళ్ళు రాసేసిన కోడ్ అనమాట. ఈ ప్రింట్ అనేది పైథాన్ అనేది డిఫాల్ట్గా మన కోసం అది రాసిన కోడ్. సో ఆ ఫంక్షన్ని మనం త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా. సో యాక్చువల్లీ ఈ ప్రింట్ అనే దాంట్లో ఈ రెండిట్ల మధ్యలో మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ పెడుతున్నాం అనుకోండి, సో మన ఈ ఫంక్షన్ అనేది ఆ ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో మీకు ఈ ఫంక్షన్స్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం టీవీ రిమోట్ చూసారు కదండి. సో లేదా మన క్యాలిక్యులేటర్ చూస్తూ ఉంటాం. క్యాలిక్యులేటర్లో మన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ చూసినప్పుడు అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. లైక్ యావరేజ్ అని, సైన్ అని, కాస్ అని. సో ఇలా ప్రతి ఒక్క బటన్ మనం యూజ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఫంక్షన్ని ఆ ఒక బటన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. అవునా. ఇప్పుడు మన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యావరేజ్ అని తీసుకుందాం అనుకోండి. సో యావరేజ్ అనే బటన్ ఏం చేస్తుందంటే యావరేజ్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్కటి అంటే సైన్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ కనిపించిన ఒక్కొక్క కీ అనేది ఒక పర్టికులర్ ఫంక్షన్, అంటే ఒక పర్టికులర్ వర్క్ అది చేయడానికి అవి మేడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో అలాగే ఈ ఫంక్షన్స్ అనేవి కూడా ఒక పర్టికులర్ వర్క్ చేయడానికి డిఫైన్ చేసి మనం చేస్తాం. అది ఎన్నిసార్లు అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో పైథాన్లో ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఫస్ట్ డెఫ్ అని పెట్టి మనం ఆ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ గ్రీట్ అని నేను ఒక ఫంక్షన్ ఇచ్చుకున్నాను. సో ఈ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత దీనికి ఇలా బ్రాకెట్స్ పెడతాం. దాని తర్వాత కాల్ అని పెట్టి ఎంటర్ చేయగానే మనకు ఒక ఇండెంటేషన్ అనేది వస్తుంది. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ఇండెంటేషన్ అంటే ఏంటంటే, ఈ ఒక ట్యాబ్ స్పేస్ తర్వాత మనం ఏమి రాసినా అది ఈ ఫంక్షన్కి సంబంధించిన బ్లాక్ అనమాట. ఒకవేళ ఇన్కేస్ నేను ఇక్కడ నుంచి రాశాను అనుకోండి, నాకు పై ఫంక్షన్కి నేను ఈ లైన్ 4లో రాసిన దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ పై ఫంక్షన్కి ఏది సంబంధం అంటే, దాని ఇండెంటేషన్ బ్లాక్లో ఉన్నటువంటి సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ మాత్రమే ఆ పైకి దానికి తాలూకా ఉన్నటువంటి ఆ యొక్క ఫంక్షన్కి దానికి సంబంధించిన బ్లాక్ అనమాట. ఓకేనా. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు నేను ఈ గ్రీట్ అనే ఫంక్షన్ని తీసుకున్నాను. ఈ గ్రీట్ అనే ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నానంటే, హలో, నేను ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఏం చేస్తున్నానంటే హలో అని నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసాను అనమాట. ఓకేనా. ఇక నేను ఈ ఫంక్షన్ బ్లాక్లో లేని కదా, ఇక్కడతో ఈ ఫంక్షన్ చూసారా, ఇక్కడ చిన్న మార్క్ కనిపిస్తుంది, ఇక్కడతో ఈ ఫంక్షన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫ్రెష్గా ఇంకొక లైన్కి వచ్చాను. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. ఓకే, దాన్ని పిలిచాను అనమాట. ఓకేనా. ఈ గ్రీట్ అనే ఫంక్షన్ని నేను పిలిచాను. ఇక్కడ మీకు ఒక చిన్న చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా ఒక మంచి ప్రోగ్రామర్ ఉండేటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే, ఒక ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత, ఒక ఫంక్షన్ రాసిన తర్వాత 2 లైన్స్ ఆఫ్ కోడ్ మనం ఒక 2 లైన్స్ని మనం ఎంప్టీగా వదిలేయాలి. ఓకే, చూసారా ఇక్కడ కింద మనకి ఎల్లో వార్నింగ్ చూపిస్తుంది కదా. సో నేను 2 లైన్స్ని వదిలిన తర్వాత ఇది మనకు పోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నాను, చూడండి. సో చూడండి, నేను ఈ ఫంక్షన్ పిలవగానే లోపల ఏం జరిగింది అంటే, నేను ఇక్కడ ఒక ఫంక్షన్ని పిలిచాను.
సో ఆ ఫంక్షన్ అనేది ఎక్కడుందో పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది పైకి వెళ్ళింది. సో పైన వెతికింది అనమాట, గ్రీట్ అనే ఫంక్షన్ ఉంది. సో ఆ గ్రీట్ అనే ఫంక్షన్లో ఏముంది, హలోని ప్రింట్ చేయమని ఒక వర్క్ దానికి అసైన్ ఉందన్నమాట. హలో అని ప్రింట్ చేయి అని దీనికి ఒక వర్క్ అసైన్ చేసాం. సో ఇది ఏం చేసింది, ఆ హలో అనే దాన్ని ప్రింట్ చేసింది అనమాట. ఓకేనా. మనకి పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత మాత్రమే ఆ ఫంక్షన్ వాడుకోగలను తప్ప ఆ ఫంక్షన్ డిఫైన్ చేయకముందు నేను ఆ ఫంక్షన్ని అసలు వాడడం అనేది అది కంప్లీట్లీ ఇంపాసిబుల్ అండ్ మీనింగ్లెస్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ ఫంక్షన్స్లో పారామీటర్స్ ఎలా ఇస్తున్నాం అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫంక్షన్స్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక నేమ్ అనే ఒక పారామీటర్ని నేను ఇస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎఫ్ స్ట్రింగ్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఈ నేమ్ అనేదాన్ని నేను ఇక్కడ మళ్ళీ డిక్లేర్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక ఆర్గ్యుమెంట్ని దానికి నేను అప్లై చేస్తున్నా. ఏమని, జాన్ అని ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఇచ్చారు. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే పైన ఇక్కడ ఉండేదాన్ని పారామీటర్ అంటారు, మనం ఆ పారామీటర్కి ఇచ్చేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను దాన్ని రన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూసారా, హలో జాన్. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని మారుస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ నేమ్ ఒకటి, సెకండ్ నేమ్ అని 2 పారామీటర్స్ని నేను ఇచ్చాను అనమాట. సో ఆ 2 పారామీటర్స్ని ఇక్కడ చూద్దామా. ఫస్ట్ నేము, సెకండ్ నేమ్. ఓకే. ఇప్పుడు నేను జాన్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి కదా, ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాను, చూడండి. జాన్ పాల్ అనేది ఇచ్చాను. ఓకే, సరదాగా. ఓకేనా. సో నేను ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ నేను కూడా 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి అప్లై చేశాను అన్నమాట. ఇప్పుడు చూద్దామా. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, హలో జాన్ పాల్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ ఏదైతే ఇచ్చానో దాన్ని పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ అంటారనమాట. అంటే ఫస్ట్ పొజిషన్లో ఏంటి జాన్, సెకండ్ పొజిషన్లో పాల్. ఓకేనా. సో నేను ఇక్కడ ఒకవేళ ఈ సెకండ్ నేమ్ ఇక్కడ, ఈ ఫస్ట్ నేమ్ ఎక్కడ ఇచ్చాను అనుకోండి, అప్పుడు వీటి యొక్క పొజిషన్ కూడా మారుతుందా అంటే అసలు మారదు. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో ఆ ఆర్గ్యుమెంట్కి ఇక్కడ ఒకవేళ నేను ఇక్కడ సెకండ్ నేమ్ ఒకసారి చూడండి, ఈ సెకండ్ నేమ్ నేను స్టార్టింగ్ ఇచ్చానండి. ఓకే, సెకండ్ నేమో ఫస్ట్ నేమ్ అని నేను డిఫరెంట్గా ఇచ్చాను. ఒకసారి ప్రింట్ చేసి చూస్తున్నాం, చూడండి. ఇక్కడ ఏమైందంటే మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం పైన తీసుకున్న పారామీటర్ చూడండి, మనం పైన ఇచ్చింది ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ నేమ్ ఏమవుతుంది, దీంతో ఇది సంబంధం అనమాట. ఓకేనా. ఒకవేళ నేను ఇక్కడ ఈ సెకండ్ నేమ్ ఈ ప్లేస్లో ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, సేమ్ అదే అవుట్పుట్ నాకు ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకున్నా సరే పైన ఎలా ఏ సీక్వెన్స్లో అయితే రాసామో అదే సీక్వెన్స్లో మనం ఇక్కడ ఇచ్చింది మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మరొకసారి మీకు ఈజీగా అర్థమైందని చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ సెకండ్ నేమ్ అక్కడ తీసేసి ఇక్కడ ఇచ్చానమాట. ఓకేనా. సెకండ్ నేమ్ ఇప్పుడు నేను ఇచ్చిన ఇది పైన నేమ్ అంటారని చెప్పాను, పారామీటర్ అన్నాను కదా. సో ఈ ఫస్ట్ పారామీటర్లో ఏది ప్రింట్ అవుతుంది, జాన్. చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇప్పుడు చూసారా, మీకు చిన్న లాజిక్ అర్థమైందండి. సో నేను ఫస్ట్ ఏది ఇస్తానో నాకు అదే ప్రింట్ అవుతుంది అనమాట. అంటే పైన ఎలా ఉంటే కింద అలాగే ప్రింట్ అవుతుంది. కావాలి దాన్ని మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఎలా కావాలితే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడతో క్లియర్ అయింది అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఒకసారి చూడండి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే. సో ఇప్పుడు దీన్ని ఏమంటున్నానంటే దీన్ని పొజిషన్ బేస్డ్ కదా, ఫస్ట్ పొజిషన్లో జాన్,
సెకండ్ పొజిషన్లో పాల్. వీటి పొజిషన్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో యాజ్ యూజువల్ కోడ్ మనకు స్టార్టింగ్ ఎలా ఉందో నేను అలాగే చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నాకు ఫస్ట్ నేమ్ అనేది జాన్ అవ్వాలి, సెకండ్ నేమ్ అనేది పాల్ అవ్వాలి అని నేను డిఫైన్ చేశాను అనమాట. సో దీన్ని ఏమంటారంటే కీవర్డ్ అసైన్మెంట్ అంటారనమాట. సో ఇక్కడ పైన ఉన్నదాని ఆ కీవర్డ్స్ని మనం అసైన్ చేసామన్నమాట. సో అది కూడా సేమ్ అదే అవుట్పుట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ కీవర్డ్ అసైన్మెంట్ గురించి నేను మరొకసారి మీకు ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక చిన్న సమ్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఏంటంటే డెఫ్ యాడ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనమాట. సో ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఎనీ 2 వాల్యూస్ని మనం యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో 2 వాల్యూస్ కావాలంటే మనకు 2 పారామీటర్స్ కావాలి. ఏంటి? ఏ కామా బి. సో నేను ప్రింట్ ఏం చేస్తున్నానంటే ఏ ప్లస్ బిని ప్రింట్ చేస్తాను. ఓకేనా. సో యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ 2 లైన్స్ తీసేసాం. సో ఇప్పుడు నేను యాడ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాను, 5,7. ఓకేనా. ఇప్పుడు నేను అవుట్పుట్ చేయని చూద్దామా. ఎస్, ఏమైందండి? 5,7 ఆన్సర్ అంతా 12 అనేది మనం చూసామన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మీకు స్క్రీన్ కనిపిస్తుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఓకేనా. ఆ ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం ఎంత అమౌంట్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ టైం పీరియడ్ డివైడెడ్ బై 100. ఓకేనా. సో ఇది ఫార్ములా. నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకేనా. సో నేను దీన్ని కాపీ చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఏం కావాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ కావాలి కదా. సో నేను ఏం చేస్తున్నానంటే డిఫైన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో దీంట్లో నాకు ఏమేమి కావాలండి పారామీటర్స్, ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. ఓకే. తర్వాత అరంటే ఏమనుకున్నామండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. అంటే తీసుకున్న అమౌంట్, ఇంట్రెస్ట్ రేటు, నెక్స్ట్ టైం పీరియడ్. ఓకేనా. సో ఇవన్నీ నాకు పారామీటర్స్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు అది ప్రింట్ అవ్వాలి అంటే ఏం సింపుల్ ఫార్ములా, పి ఇంటూ ఆర్ ఇంటూ టీ ఏమైన తర్వాత డివైడెడ్ బై 100. ఓకేనా. సో ఇదండి మనకు ఫార్ములా, అంతే కదండి. సో పైన అన్ని ఇచ్చాం కదా, పి ఇంటూ ఆర్ ఇంటూ టీ డివైడెడ్ బై 100. సో ఇది మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకునే ఒక ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్ని మనం ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అని చెప్పానండి, యాజ్ మెనీ టైమ్స్ యాజ్ వీ వాంట్. ఓకే. ఇప్పుడు చూడండి. సో నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఏంటి పి, దాని తర్వాత ఏంటి ఆర్, దాని తర్వాత ఏంటి టైం పీరియడ్. ఓకేనా. సో దీన్ని ఎలాగ ఇస్తున్నానంటే ఇప్పుడు నేను ఫస్ట్ మనకు తెలిసి ఏంటి, నేను 10,000 తీసుకున్నానండి మా ఫ్రెండ్ దగ్గర. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 2.5 ఇంట్రెస్ట్కి తీసుకున్నాను. అది ఎంత ఎన్ని మంత్స్ అయింది అంటే నేను మంత్కి 2.5 ఇంట్రెస్ట్ అవుతుందండి. సో టైం పీరియడ్ వచ్చేసి 10 మంత్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నాకు క్యాలిక్యులేట్ చేస్తున్నాను, నేను మొత్తం వాడికి ఎంత కట్టాలండి, ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత కట్టాలంటే వాడికి 10 మంత్స్కి కలిపి నేను 2,500 వడ్డీ కట్టాలన్నమాట. 2,500 ఇంట్రెస్ట్ నేను పే చేయాలి. సో ఇక్కడ మీరు విషయం గమనించండి, నేను ఎవరినైనా ఒక వేరే వ్యక్తిని కొత్త న్యూ పర్సన్ తీసుకొచ్చి ఈ 1000 ఈ 10,000 2.5 10 అన్నాను అనుకోండి, వాడికి ఏమైనా అర్థం అవుతుందండి? సో వాడికి ఏమీ అర్థం కాదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే
నేను ఇక్కడ సింపుల్గా మనం చెప్పొచ్చు, ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్ ఒకసారి మారుద్దాం. ఓకేనా, కొంచెం అర్థమయ్యేలా రాసుకుందాం అన్నమాట. ఐ మీన్ అమౌంట్ అని పెట్టుకుందాం, అంత ఎందుకు, అమౌంట్. ఓకేనా, ఇంట్రెస్ట్ ఎంత, టైం. సో నేను ఎలా ఈజీగా దాన్ని నేను చేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా మనం మార్చేద్దాం. అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కీవర్డ్ అసైన్మెంట్స్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈసారి చూద్దాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఓకేనా, అది చూపించేస్తాను చూడండి. తర్వాత ఇక్కడ మన ఇప్పుడు కొత్త వ్యక్తి అండి, అసలు వాడికి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి అని అనుకోండి, వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఈ ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు సింపుల్ ఇంట్రెస్టా, సో నేను కర్సర్ దీని మీద హోవర్ చేసినప్పుడు చూపించండి, ఫస్ట్ ఏం అడుగుతుంది, అమౌంట్ అడుగుతుంది, దాని తర్వాత ఇంట్రెస్ట్, దాని తర్వాత టైం. సో మనం పైన ఎలా డిఫైన్ చేసామో ఇక్కడ మీకు అదే చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నేను అమౌంట్ అడుగుతుంది, అమౌంట్ ఎంత, 10,000. ఓకే, తర్వాత ఏంటి, ఇంట్రెస్ట్ 2.5. తర్వాత ఏముంది, టైం ఎంత, 10 months అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో మరొకసారి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు అది ఫ్రెండ్ 1 దగ్గర నేను తీసుకున్న డబ్బు. సో ఇప్పుడు నేను ఫ్రెండ్ 2 దగ్గర కూడా కొంత అమౌంట్ తీసుకున్నాను అనమాట. ఆ అమౌంట్ ఎంత అంటే 25,000 తీసుకున్నాను వాడి దగ్గర. ఓకేనా, సో దాని తర్వాత ఇంట్రెస్ట్ రేట్ వాడి దగ్గర ఎంత, ఇంట్రెస్ట్ నాకు 1.5. ఇదే నాకు ఇంట్రెస్ట్ అనమాట వాడి దగ్గర. సో వాడి దగ్గర టైం పీరియడ్ వచ్చేసి నాకు ఎంత, 20 months అయ్యింది. సో వాడికి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలో నేను చూద్దాం. మీకు చూసారా, సో ఫస్ట్ పర్సన్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కట్టాల్సింది 2,500, సెకండ్ వాడికి కట్టాల్సింది 7,500. సో ఇలా ఒక్కసారి నేను ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎన్నిసార్లు అయినా నేను వాడుకోవచ్చు అనమాట. ఇది ఫంక్షన్స్కి ఉన్నటువంటి మెయిన్ పర్పస్.